వీళ్ళు వచ్చేసి మా ఛాంపియన్స్ అన్నట్టు. డైలీ పిల్లలు వస్తారు, అంటే వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తోనే ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారు అన్నట్టు. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కాకుండా వాళ్ళది ఏమున్నది, ఒక రోజు వస్తారు మళ్ళీ గట్టిగా రాకంగానే కథ మళ్ళీ బంద్ అయిపోతారు అన్నట్టు. మెయిన్గా వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా, తల్లిదండ్రులకు చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకంటే పిల్లలు చదువు ఒక్కటే కాదు, స్పోర్ట్స్ పరంగా కూడా వాళ్ళు ఎదగాలి. ఎందుకంటే చాలామంది స్పోర్ట్స్ పరంగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మన గ్రామీణ స్థాయి నుంచి, పేదరికం నుంచి ఎదిగిన వాళ్ళే చాలామంది ఉన్నారు. రీసెంట్గా మన ఎర్రాజీ అనేట ఒక అమ్మాయి ఉన్న చూడు, ఆ అమ్మాయి కానీ రన్నింగ్లో కానీ చాలామంది గ్రామం నుంచే వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నట్టు. ఓకే, ఇంకా వస్తున్నారు పిల్లలు. అంటే నా లీవ్ అయిపోయే వరకు వాళ్ళకి ఎంతో కొంత నేర్పుదాం అనే ఉద్దేశంతో నేను వాళ్ళకి రోజు ఇలా టైం తీసుకొని వస్తున్నా. అలాగే నాతో రన్నింగ్ కూడా వస్తున్నారు అన్నట్టు, వాళ్ళకి నేర్పిస్తున్నా. ఓకే, అంటే కరాటే నేర్పిస్తున్నా, బాక్సింగ్ కూడా నేర్పిస్తున్నా. నేనైతే ఏం నేర్చుకున్నానో అది మొత్తం వాళ్ళకి నేర్పియాలి కదా. మన దగ్గర ఉంటే ఏమొస్తాయి, వాళ్ళే కదా రేపటి భారత పౌరులు, మా గ్రామానికి వెలుగు. వీళ్ళు అభివృద్ధి చెందితే మా గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది. రేపటి భవిష్యత్తులో వాళ్ళు కూడా ఒక మంచి స్థాయికి ఎదుర్కొంటే మా గ్రామం కూడా ముందుకు పోతుంది కదా. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. జై హింద్, భారత్ మాతాకి జై.